నడుమనే మెట్ల మీదకెళ్లి కింద పడి బెడ్ రెస్ట్ తీసుకున్న కమల్ ఇప్పుడు సభాష్ నాయుడు సినిమా షురూ చేసే పనిలో పడ్డాడు. ఈ సినిమా కంప్లీట్ అయ్యే లోపలనే కమల్ అప్పుడెప్పుడో తీద్దాం అనుకుని షురూ చేసి నడ్మిట్ల ఆపేసిన మరుదనాయగం సినిమాను మళ్ళీ దుమ్ము దులిపే పనిలో పడ్డాడంట. కమల్ హాసన్ 1997లా క్వీన్ ఎలిజబెత్ చీఫ్ గెస్ట్ గా ఆయన సొంత డైరెక్షన్లనే మరుదనాయగం అనే సినిమా షురూ చేసిండు. 18వ శతాబ్దానికి చెందిన యూసఫ్ ఖాన్ అనే యుద్ధ వీరునికి చెందిన స్టోరీనే మరుదనాయగం. కొన్ని దినాలు షూటింగ్ చేసిన తర్వాత చేతున్న పైసలన్నీ అయిపోతోని ఈ సినిమా తీసుడు ఆపేసిండు. ఎవరైనా పైసలు పెడతారా అని కూడా మస్తుగా దేవులాడిండు. అప్పటిదాకా తీసిన సినిమాను ఎడిటింగ్ చేస్తే అర్ధగంట వచ్చింది. ఈ అర్ధగంట సినిమా ఓ పాలి టీవీలో చూపిస్తే పబ్లిక్ కూడా మస్తుగా ఉందని మెచ్చుకురు. తీసినంతలోనే కమల్ మస్తుగా తీసిండని చూసిన వాళ్ళందరూ మెచ్చుకురు. గంత దీనికే గా టైంలోనే 8 కోట్లు ఖర్చు అయిందంట. అప్పట్లో ఈ సినిమా రేంజ్ బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు ముందుకు రాక ఓడుతోని కమల్ గా సినిమా మీద ఆశలు వదులుకుండు. రీసెంట్ గా రోబో సీక్వెల్ 2.0ను లైకా ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. దీంతో కమల్ హాసన్ ఈ లైకా ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళతో మాట్లాడిందంట. అంతేకాదు ఈ మూవీ ప్రొడక్షన్ ఎక్కడ ఆగింది, మిగతా సినిమా పూర్తి చేయడానికి ఏం చేయాల్సింది, కథల మార్పులు, బడ్జెట్, మార్కెటింగ్ అన్నిటి మీద కమల్ ఒక ప్రెజెంటేషన్ ఇచ్చిందంట. దానికి లైకా కంపెనీ వాళ్ళు ఓకే చెప్పిరనే ముచ్చట చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. తొందరలోనే కమల్ డ్రీమ్ ప్రాజెక్ట్ మరుదనాయగం గురించి అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.